తలుచున్నాను. అలాగే మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి కూడా నేను క్షేమంగా ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి ఈరోజు వర్తమానం కొద్ది నిమిషాలు మనం విందాం. ప్రభువు నీకు నాకు మనందరికీ తోడుగా ఉన్నాడు. ఇటు వర్తమానము ప్రభువు తోడై ఉన్నాడు. ఏ విషయాల్లో తోడై ఉంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, తోడు అనేది అర్థం ఏంటంటే, ఒక స్త్రీకి తోడు భర్త తోడుగా ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు తోడుగా. అలాగే భార్య భర్తకు పిల్లలు తోడు. అలాగే ఒక స్నేహితుడికి ఇంకొక వ్యక్తి స్నేహితుడు తోడు. అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కొంతమంది స్నేహితులు విడవకుండా తోడుగా ఉంటారు. అది నిజమైన స్నేహబంధం. ప్రభునందు పిల్లారా, మరి యేసు ప్రభువారు తండ్రి అయిన దేవుడు తన భక్తులకు బైబిల్లో ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, పరిస్థితుల ప్రభావంలో ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో నేను తోడుగా ఉన్నానని చెప్పాడో క్షుణ్ణంగా మనం విందాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కష్టకాలంలో, ఇప్పుడున్న విపత్తుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే అలా గుర్తించినప్పుడు దేవుని తోడు అనేది నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవుని తోడు అనేది ఉన్నావంటే ఖచ్చితంగా దేవుని తోడుని బట్టి మనము చక్కగా నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు మనము చూద్దాం. ఆదికాండ గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఆ కాలమందు అబీమెలెకును అతని సేనాధిపతి అయిన పీకోలును అబ్రహాముతో మాట్లాడి, నువ్వు చేయు పనులన్నిటిల్లోనూ దేవుడు నీకు తోడై ఉన్నాడు గనక నువ్వు నన్నైనను నా పౌత్రాదులనైనను వచ్చింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశి ఉన్న ఈ దేశమునకు చేసేదవని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరేం పేరంటే అబీమెలెకు అనే అతను వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్న మాట, నువ్వు చేయు పనులన్నిటిల్లో నీ దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు చేయు పనులన్నిటిలో నీ దేవుడు తోడుగా ఉన్నాడు అని అబీమెలెకు అంటున్నాడు. వాస్తవంగా ఈ అబీమెలెకు ఎటువంటి వాడంటే, మీరు బాగా చూస్తే 20వ అధ్యాయము 11వ వచనంలో, ఆ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు. ఈ అబీమెలెకు అనే అతను దైవ భయము లేనివాడు, దేవుని భయము లేనివాడు. దేవుని భయము లేని ఈ అబీమెలెకు అబ్రహాముతో అంటున్న మాట, నీవు చేయుచున్న పనుల్లో నీ దేవుడు తోడుగా ఉన్నాడు గనక. దేవుడు తోడుగా ఉన్నాడనే సంగతి ఎవరికి అర్థమైందంటే అబీమెలెకు అర్థమైంది. అబీమెలెకును పికోలును అక్కడున్న ఆ యొక్క ప్రాంతంలో ఉన్న ఎవరు, ఆ ప్రాంతం ఏ ప్రాంతం అది? గెరార్. ఆ గెరారు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఏమర్థమైందంటే అబ్రహాముకు తోడుగా ఒక ఆయన ఉన్నాడు అనే సంగతి అక్కడున్న ప్రజలకు అర్థమైంది. ప్రభునందు దేవుని యొక్క క్రైస్తవ లోకమా, క్రైస్తవ బిడ్డలారా, నువ్వున్న గ్రామంలో, నువ్వున్న ప్రదేశంలో, నువ్వున్న ఊరిలో ఎవరు చేత దేవుడు గుర్తిస్తాడంటే పక్కనున్న జనాలతో ఆయన రుజువుపరుస్తాడు. ఏమని రుజువుపరుస్తాడంటే, ఈ బిడ్డకు ఈ గ్రామంలో ఎవరు తోడు లేకపోయినప్పటికీ కూడా ఈ బిడ్డలకు వాళ్ళు ప్రార్థన చేసే దేవుడు తోడుగా ఉన్నాడు అనేటట్టుగా దేవుడు చూపిస్తాడు.
దేవుడు అలాగూ వాళ్ళతో మాట్లాడిస్తాడు. అవును, అబ్రహాం విషయంలో సాక్షాత్తుగా కనపడుతుంది. ఇక్కడ ప్రజలే లేకపోతే అక్కడున్న నాయకుడే అబీమెలెకు నాయకుడిన. ఈయన నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే బహు క్రూరమైన వాడు. అబ్రహాము భార్యను తీసుకెళ్ళిపోయాడు. పాడు చేద్దాం అనుకున్నాడో లేకపోతే తన విషయంలో ఊహించిన దాన్ని చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. కానీ దైవ భయము లేనివాడు గనక పరాయి యొక్క భార్యను తీసుకొని పోయి తప్పు చేయాలనుకున్నాడు. దేవుడు అబ్రాహాముకు తోడున్నాడని సంగతి ఈ సన్నివేశము ద్వారా రుజువుపరిచాడు. ఏమని రుజువుపరిచాడంటే, నువ్వు ఆ స్త్రీని ముట్టుకుంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు ఆయనకి భయమేసి దైవ భయం కలిగిన ఈ మనుషుడు జోలికి మనం వెళ్ళడం మంచిది కాదు, ఇతనికి దేవుని తోడు ఉన్నాడు, ఇతను చేసే ప్రతి పనిలో దేవుని తోడు ఉన్నది అనేది ఎవరు గ్రహించారంటే అక్కడున్న అబీమెలెకు. ప్రభునందు ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సంగతి ఇరుగు పొరుగు వారు కంపల్సరిగా గుర్తిస్తారు. ఇరుగు పొరుగు వారు నీకు తోడుగా ఉన్నాడు అనే సంగతి సాక్షాత్తుగా ఆయన చూపిస్తాడు. వాళ్ళే అంటారు, అయ్యో నిజంగా మీకు దేవుడు తోడుగా ఉన్నాడయ్యా అని చెప్పేసి వాళ్ళు అనేటట్టుగా దేవుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవుడు నీకును తోడుగా ఉంటాడనే సంగతి నువ్వు గుర్తించాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. తర్వాత ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకము. దేవుడు మనుషుల చేత ఇరుగు పొరుగు వారి చేత నిజంగా మీకు దేవుడు తోడై ఉన్నాడనేటట్టుగా చూపిస్తాడు. కొన్నిసార్లు మనము దిగజారిపోవడం అంటే కొన్ని పరిస్థితుల ప్రభావం వలన మనము కృంగిపోయినప్పుడు లేకపోతే బలహీనమైనప్పుడు లేకపోతే పరిస్థితులను బట్టి మనము నలిగిపోతున్నప్పుడు, పరిస్థితులను బట్టి మనము కృంగిదోల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు సాక్షాత్తుగా ప్రభువే నీ దగ్గరకు వచ్చి నీతో బలపరిచే విధంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడబాక. ఎవరు మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడబాక. ఇందాకేమో అబీమెలెకు అబ్రహాంతో మాట్లాడాడు, ఏమయ్యా నీ దేవుడు నువ్వు చేసే పనుల్లో తోడుగా ఉన్నాడు అని అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇస్సాకు ఆయన చేసే పనుల్లో ఇతరులు వచ్చి ఆ పని విషయంలో ద్వేషించారు. ఆ బావి కాడ నీళ్ళ విషయంలో కొట్లాట, గొడవలు, సమస్యలు జరిగినాయి. ఈనాడు కూడా కొన్నిసార్లు చాలామంది భక్తులు ప్రార్థనలో ఉంటున్నప్పుడు, ప్రార్థనలో సిద్ధపడి ప్రార్థనా రూపంగా ఉంటున్నప్పుడు కొంతమంది ఇరుగు పొరుగు వారి ద్వారా, కొంతమంది పరిస్థితుల ప్రభావం వలన కొన్ని మాటలు వస్తాయి. కొన్ని కృంగిపోయే మనసు, కృంగిపోయే విధానము, దిగజారిపోయే విధానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటి సమయంలో దేవాది దేవుడు వచ్చేసి నీతో మాట్లాడతాడు, నువ్వు ఏమాత్రం భయపడబాక, నువ్వు దిగులు పడబాక, నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పేసి చెప్తా ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, కాబట్టి ఇస్సాకుకు దేవుడే స్వయంగా వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క గెరారు ప్రాంతంలో అక్కడ వారు ఏమాత్రం కూడా భయపడకుండా ఇస్సాకు తవ్వించిన ప్రతి బావిని వాళ్ళు లాగేసుకుంటున్నప్పుడు కొంత భయం వేస్తుంది. ఒక పని చేశాడు, దాన్ని వాళ్ళు లాగేసుకున్నారు. రెండో పని చేశారు, అక్కడ లాగేసుకున్నారు. ఇలాగ బావి తవ్వించిన చోటకల్లా వాళ్ళు వచ్చేసి ఇది మాది అని చెప్పేసి లాగేసుకునేళ్ళకే ఇస్సాకు కొంచెం భయం వేస్తుంది. అందుకే ఇస్సాకుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడబాక.
ఈనాడు వాక్యం ఇచ్చిన బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో ఇరుగు పొరుగు వారు కానీ, ఇతరులు కానీ, లేకపోతే బంధువుల వల్ల కానీ, లేకపోతే జరిగే పరిణామాలు బట్టి కానీ నీకు వచ్చే పరిస్థితుల్లో నువ్వు కృంగిపోతున్నప్పుడు, ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నప్పుడు ప్రభువారు వచ్చి, లేకపోతే సేవకుడు వచ్చి, లేకపోతే వాక్యం వచ్చి నీతో మాట్లాడేది ఏమంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడబాక, ధైర్యంగా ఉండి ప్రార్థనలో గడుపు అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి 2 సందర్భాలు మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఇసాకుకు దేవుడు నేను తోడుగా ఉన్నానని దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. అబ్రహాముతోనేమో అబీమెలెకు వచ్చి మాట్లాడుతున్నాడు, నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడని. ఇంకొక మాటను కూడా జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండము 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదనని నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవనని చెప్పగా. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారంటే, దర్శనములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దర్శనములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దర్శనములో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, యాకోబు మరి ఆ యొక్క పరిస్థితుల ప్రభావం వలన పారిపోయి వాళ్ళ మామగారి దగ్గర తలదాచుకుందామనే ఉద్దేశంతో వెళ్తున్నప్పుడు ఒక స్థలంలో ఆయన అలసిపోయి ఒక రాయిని తలగడగా చేసుకొని అక్కడ నిలబెట్టి అక్కడ పనుకున్నాడు. ఆ పనుకున్నప్పుడు సాక్షాత్తుగా దేవుడే వచ్చి అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను తోడుగా ఉంటాను, నిన్ను కాపాడుతాను, నేను తిరిగి మరలా వస్తాను. అంటే దీని అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైనా దేవునికి ఆత్మ సంబంధంగా ఉండి కొన్ని పరిస్థితుల ప్రభావం వలన పడిపోతున్నప్పుడు ఆ పడిపోయే వ్యక్తిని మనుషులైతే పడగొట్టేస్తారు, మనుషులైతే ఆ పడిపోయే స్థితిలోకి తీసుకెళ్తారు, మనుషులైతే ఇక లేవలేకుండా కుంగరదీస్తారు. కానీ దేవుడు ఆ పడిపోయే స్థితిలో వచ్చేసి, నేను నీకు తోడుగా ఉండబోతున్నాను కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నేను నిన్ను కాపాడబోతున్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సందర్భం ఎందుకంటే, ప్రభునందు పిల్లరా, చాలామంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోగాల వల్ల, ఈ యొక్క ఆర్థిక పరిస్థితుల వల్ల, అనారోగ్యాల వల్ల, పిల్లలు అనారోగ్య పరిస్థితుల్లో ఉండడం వల్ల, సమస్యల వల్ల, ఆర్థికమైన డబ్బుల వల్ల, శరీరంలో రోగం వలన కృంగిపోయిన వారికి కూడా దేవుడు ఒక హెచ్చరికగా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను, కాకపోతే నువ్వు నాతో ప్రమాణకంగా, నువ్వు దేవునిలో నమ్మకంగా ఉండు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, కొన్నిసార్లు మనుషులు గుర్తిస్తారు, కొన్నిసార్లు మనం పడుతున్న బలహీనతల్లో ప్రభువారే వచ్చి మనల్ని బలపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనే సంగతిని కూడా మనం గుర్తు చేస్తున్నాం. తర్వాత ఇంకొక మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండము 39వ అధ్యాయము 2వ వాక్యంలో ఫస్ట్లోనే ఉంటుంది, యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండుటయు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినని అతడు యజమానుడు చూచినప్పుడు. ప్రభునందు పిల్లరా, ఇక్కడ ఇంకొక వ్యక్తికి తోడుగా ఉన్నట్టు కనబడుతున్నాం. ఆ వ్యక్తి యోసేపు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. యోసేపు పరాయి జనం మధ్య ఉన్నాడు. ఆత్మ సంబంధమైన లేకపోతే శరీర సంబంధమైన అన్నదమ్ముల మధ్య కాదు. కానీ యోసేపు అమ్ముడు పోయి యోసేపు పరాయి దేశంలో, పరాయి ప్రాంతంలో ఉన్నప్పుడు యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నట్టు ఎవరు గ్రహించారంటే, అక్కడున్న ఆ యొక్క యజమానుడు గ్రహించాడు. అయ్యో, యోసేపు సామాన్యమైన వ్యక్తి కాదు, ఇతని చేతిలో పడ్డ ప్రతి పని ఫలిస్తుంది అని అక్కడ ఆయన గ్రహించగలిగాడు. ప్రభునందు పిల్లరా, దేవుని కటాక్షం అనేది మన మీద ఉన్నప్పుడు మనం వర్ధిల్లుతామనేది వాక్యం చెప్తా ఉన్నది.
దేవుని కటాక్షం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కటాక్షం అనేది మన మీద ఉన్నప్పుడు మనం ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, అది చెరైనా, అది ఇబ్బంది అయినా, రోగమైనా, ఎదుకైనా, ఏ పరిస్థితి అయినా దేవుడు మనల్ని దీవిస్తాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనం అంటాడు, దావీదుకు దేవుడు తోడై ఉండెను అని రాశాడు. దావీదుకు దేవుడు తోడై ఉండెను. ఇంతమంది భక్తులకు దేవుడు తోడై ఉండి నడిపించి బలపరిచాడు. వారి కష్టాల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నానని చెప్పాడు. వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నేను తోడుగా ఉన్నానని చెప్పాడు. వాస్తవంగా అబ్రహాముకు అది భయంకరమైన పరిస్థితి అండి. ఆ పరిస్థితుల్లో కూడా అబ్రహాముకు నేను తోడుగా ఉన్నానన్నాడు. ఇసాకు కూడా కష్టమైన పరిస్థితే. ఆ ప్రాంత ప్రజలు ఆయన ఎదిరించి దౌర్జన్యంతో ఉన్నారు. అవసరమైతే చంపుతామనే విధంగా వస్తున్నప్పుడు అప్పుడు కూడా ఇసాకు నేను తోడుగా ఉన్నానని చెప్పాడు. యేషోబు పరాయి దేశంలో అమ్ముడుపోయాడు. పరాయి దేశంలో అమ్ముడుపోతే దౌర్జన్యం వాళ్ళదే ఉండేది, వాళ్ళ పెత్తనమే ఉండేది. కానీ అక్కడ కూడా యేషోబుకు దేవుడు తోడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదుకు కూడా దేవుడు తోడుగా ఉన్నటువంటి చూస్తున్నాం. ఇంతమంది భక్తుల జీవితాల్లో దేవుడు తోడుగా ఉన్నప్పుడు నా జీవితంలో దేవుడు తోడుగా ఉండడా? ఒకసారి ఆలోచించాయి. దేవుడు ఖచ్చితంగా ఈ కష్టంలో దేవుడు నిన్ను, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. నీ పిల్లలను, నీకున్న అనారోగ్య పరిస్థితులను, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా నువ్వెప్పుడు నేను ఒంటరి అనే అనుకోవద్దు. కొంతమంది పాపం తల్లులు పిల్లలకు సంబంధం లేకుండా ఉంటున్నారు. కొంతమంది భార్య భర్తలకు సంబంధం లేకుండా ఉంటున్నారు. కొంతమంది అసలు ఈ పరిస్థితులు ఇంట్లో వస్తాయని ఊహించలేనంత కృంగుదలలో ఉన్నారు. అటువంటి వారు కూడా ఈ వాక్యపూర్వకంగా హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవునికి ఇష్టంగా నమ్మకంగా ప్రార్థన చేసుకో. దేవుడు నీ పక్షముగా ఉండి నిన్ను బలపరుస్తాడు. నువ్వు ప్రార్థన మాత్రం మానుకోవద్దు. ప్రతిరోజు ప్రార్థన చేయటం చెయ్యి. దేవుని కటాక్షం నీకు తోడుగా ఉంటుంది. నీవు చేసే ప్రార్థనే నీకు ఫలింపునిచ్చి నిన్ను బలపరిచి నిన్ను ముందుకు తీసుకెళిద్ది. నువ్వు చేసే ప్రార్థనే నీ ఇంటికి రక్షణగా మారిద్ది. నువ్వు చేసే ప్రార్థనే నీ సంఘానికి దీపముగా ఆశీర్వాదకరంగా మారిద్ది. కాబట్టి ఇంతమంది భక్తుల జీవితాల్లో వారి కష్టకాలంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఇటువంటి కష్టాల్లో దేవుడు మనల్ని చేయి వదిలి పెడతాడనేది అది పొరపాటు. కీర్తన గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా ఆయన చేయి పట్టుకున్న వారిని ఆయన విడిచిపెట్టడు అనే మాట అక్కడ మనం చూడవచ్చు. కాబట్టి మిమ్మల్ని ఈ కష్టాల్లో విడిచిపెట్టడు, ఈ బాధల్లో వదిలిపెట్టుకోడు, ఈ సమస్యల్లో దూరం చేసుకోడు. దేవుడు మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. కనుక నాకును తోడుగా ఉంటాడు, మీకును తోడుగా ఉంటాడు, మనందరికీ ఆయన తోడుగా ఉంటాడు. అయితే మనం చేయాల్సింది ఒకటే, వినయముతోనూ విధేయతతోనూ ఆయన పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప జవాబు మనకిస్తాడు. దయచేసి తల్ల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో బహు వినయంగా నీ పాదాలు పట్టుకుంటున్నాం స్వామి. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఈ భయంకరమైన విపత్తుల్లో ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో మేము బ్రతుకుతున్నాం. ఇటువంటి సమయంలో నా తండ్రి మీ కాపుదల, మీ తోడు మా కొంచెమని ఎంతగానో అడుగుతూ ప్రార్థన చేస్తున్నాను. అబ్రహాముకు తోడుగా ఉన్న దేవా నీ స్తోత్రం, ఇసాకుకు తోడుగా ఉన్న దేవా స్తోత్రం, యాకోబుకు తోడుగా ఉన్న దేవా స్తోత్రం, యేషోబుకు తోడుగా ఉన్న దేవా స్తోత్రం, దావీదుకు తోడుగా ఉన్న దేవా స్తోత్రం. వారి కష్టాల్లో అన్నిటిలో తోడుగుండి నేనున్నానని చెప్పేసి రుజువుపరిచిన వాడని స్తోత్రం. ఈరోజు మా కష్టాల్లో, మా బాధల్లో కూడా మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించమని అడుగుతూ ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను మమ్మల్ని మీరు దీవించండి, సంఘాలను దీవించి వారి కాపుదలు ఉంచండి. ఎక్కడెక్కడ బిడ్డలు బాధపడుతున్నారు వారందరికీ నేనున్నానని ధైర్యపరచండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి నీ కృపతో నింపి సహాయం చేస్తారని నమ్ముతూ చీకటిని మీరు బంధిస్తూ కేవలం మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామమున పేరట అడుగుచు ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్లో దీవించును గాక.